దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం కొంచెంసేపు. బైబిల్లో యేసయ్య ఒక మార్గాన్ని వెళ్తుండగా అప్పుడు పుట్టుగుడ్డువాడు ఉన్నాడు. పుట్టుగుడ్డువాడు ఉంటే అప్పుడు వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే, వీడు గుడ్డువాడిగా పడతాం, వీడు పాపం చేశారా, వీడు కన్నవారి పాపం చేశారా అని ఈ పాపాలు లిస్ట్ అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే యేసయ్య అనుకుంటున్నాడు మనసులో, నేను గుడ్డివాడికి చూపిస్తాను, కుంటివాడిని నడిపిస్తాను, ఎన్నో కార్యాలు చేస్తాను అని తెలుసు ఈ బిడ్డలకే. వీళ్ళు బాగు చేయమని అడగరేంటి, ఈ పాపాలు లిస్ట్ అడుగుతున్నారేంటి అని యేసయ్య అనుకుంటున్నాడు అన్నమాట మనసులో. అప్పుడు ఆ గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి ఉమ్మూసి కింద నేల మీద ఉమ్మూసి ఆ ఉమ్ముతో బురద చేసి ఆ కళ్ళకు రాశాడనమాట. కళ్ళకు రాసి శీలోహాన్ని కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు అనమాట. కడుక్కోమంటే అతను వెళ్ళి మెల్లిగా కడుక్కున్నాడు. కడుక్కుని చూసేటప్పటికి పైకి ఆకాశము, ప్రకృతి అంతా, చెట్లు అన్నీ కనపడేటప్పటికి ఈ గుడ్డివాడికి ఆనందం వచ్చేసింది. ఆనందం వచ్చేసి మళ్ళీ ఆలోచించుకున్నాడు, నాకు చూపించిన ఆయన నేను చూడాలి కానీ ఇవన్నీ చూస్తే నాకు లాభం ఏముంది అని చెప్పి వెనక్కి తిరిగాడు మాట చూద్దామని. ఆయన చూద్దాము కలుసుకుందామని వెనక్కి తిరిగేటప్పటికి వచ్చేసారు జనం. లోకంలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు అనేక మంది ప్రజలు, సంఘం, ఊరి పెద్దలు వచ్చేసారు. రాగా బొద్దులు వచ్చినట్టు వచ్చేసి కమ్మేశారు అనమాట. నాకు వెళ్తా కుదరలా. ఆయన దగ్గరకు వచ్చి, ఎరా ఈ సూప్ వచ్చిందంటావా, ఈ సూప్ నిజంగా వచ్చిందా అని అంటున్నారు అనమాట. నాకు సూప్ వచ్చింది, నేను చూస్తున్నాను మిమ్మల్ని అని అతను అంటాడు. ఒక్కో పెద్ద మనిషి వచ్చి దగ్గరికి వచ్చి చూద్దాం, సూప్ వచ్చిందంటావు, నీకు నిజంగా వచ్చిందంటావా అని అడుగుతూ. ఆ ఊరిలో పెద్ద మనుషులు ఎక్కువ. వచ్చి నీకు సూప్ వచ్చిందా అని ఒకడు, ఇంకొకడు వచ్చి ఇదిగో ఈ గుడ్డోడు తల్లిదండ్రి నాకు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఉంటారు, తీసుకొస్తాను, మీకు గుడ్డోడిగా పుట్టిన కుమారుడు ఇతనేనా కాదా అని అడుగుదాం అన్నాడు. అని ఇంటికెళ్ళి తీసుకొచ్చాడు. ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు అన్నమాట. తీసుకొచ్చి ఆ రచ్చబండ కాడ కూర్చోబెట్టాడు. రచ్చబండ కాడ కూర్చోబెట్టి, ఏమ్మా నీకు పుట్టిన గుడ్డోడు ఇతనేనా అని అడిగారు. అడిగేటప్పటికి వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూపుతుంది, ఇంతమందికి చూపు ఉందే, నా కుమారుడు ఇతను కాదు అని తెలుస్తున్నది వాళ్ళకే అని అనుకుంటుంది మనసులో. అనుకుని వాళ్ళకు సూప్ ఉంది, ఆత్మీయ సూప్ లేదు కదా, అందుకే కనిపెట్టలేక అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే ఆ అమ్మాయి అటు ఇటు చూసి తల్లి చెప్పింది, నాకు పుట్టిన గుడ్డోడు మటుకి కుమారుడు ఇతనే నాకు పుట్టింది అని చెప్పింది. చెప్పేటప్పటికి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నలు అడిగేవాడికి ఎప్పుడు ప్రశ్నలు అడుగుతామే కానీ బాగుపడరు. వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడరు. ఎప్పుడు ప్రశ్నలు ఇంకో ప్రశ్న అడిగారు. మరి అటైతే ఒక మాట చెప్పు, ఈ ఇతనికి సూప్ ఇచ్చింది ఎవలం, సూప్ తెప్పించింది ఎవలం, అది చెప్పంటే ఆవిడ అటు చూసి ఆ ఊరిలో కులపిచ్చి ఉంది, మతం అనే మతం ఉందన్నమాట ఎక్కువ. అందుకే ఆ అమ్మాయి భయపడి, అయ్యా
ఈ కుమారుడు నీకు పుట్టిన కుమారుడేనా అని అడిగారు. ఇది చెప్పాను. ఇతను చూపు ఎట్లా వచ్చిందో నాకేం తెలుసు, ఎవరు చూపించారో. అతను చిన్నోడు కాదు కదా, వయసు వచ్చినోడే కదా, అతను అడుగు అతను చెబుతాడు అని చెప్పేసి ఇలమ్మ మెల్లకుండా వెళ్ళిపోయింది, పక్కకు జారుకుంది. ఇతనికి చూపించింది యేసయ్య అని చెబితే వీళ్ళు కులం నుంచి వెళ్ళేస్తానని ఆవిడికి తెలిసి మెల్లిగా జారుకున్నమాట వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకడు వచ్చి ఇన్ని అడుగుతాడు, ఎరా నీకు చూపు వచ్చిందంటవా, నిజంగా చూపు వచ్చిందా అని అంటాడు. అంటే నేను చూపు వచ్చింది, నేను చూస్తున్నాను, ఇన్నాళ్ళు మీ స్వరాలే ఈయనవాడిని, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, నాకు చూపు వచ్చింది అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చూపెట్టవస్తారా, భూమి పుట్టినప్పటి నుంచి మేము చూడలేదే, పుట్టు గుడ్డోడికి చూపెట్టవస్తుంది, చూపొచ్చింది అంటున్నావు, ఇది ఎప్పుడు మేము వినలేదే, చూపెట్టవస్తుంది అంటున్నారు వీళ్ళు. ఆడినేమో నాకు చూపొచ్చిందిరా బాబు, నేను చూస్తున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను అని అంటాడు. అంటే అప్పుడు వీళ్ళు పని చేశారు ఏంటి, ఇప్పుడు ఆ కుర్రోడిని వెలివేశారన్నమాట. నిన్ను వెలివేస్తున్నాం మేము అన్నారు. మాతో నేను చేసిన తప్పేంటిరా చెప్పు అంటాడు ఈయన, ఈ కుర్రోడు. నేను చేసిన తప్పేంటి, నన్ను ఎందుకు వెలివేస్తున్నారు అంటాడు. వెలివేస్తున్నాం, మాతో పేకాట ఆడిన అంటున్నావు, తాగడం చిందులైన అంటున్నావు, చీకట్లోకి నేను రాను అంటున్నావు కాబట్టి నిన్ను మేము వెలివేస్తున్నాం అని చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ఈ కుర్రోడు విచారంగా వచ్చి ఒకసారి కూర్చున్నాడనమాట. కూర్చునేటప్పటికి ఈ మాట యేసయ్యకి తెలిసింది, ఆ కుర్రోడిని వెలివేశారని, ఊరు బయట ఉన్నాడని తెలిసింది. అప్పుడు యేసయ్య వచ్చాడనమాట, ఈ కుర్రోడి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుర్రోడి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఏ బాబు ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు, ఏముందండి, మా ఊరు వాళ్ళు ఎంత చెప్పినా వినరండి, పాడిపోక నన్ను వెలివేశారండి. ఎందుకు వెలివేశారా, నేనేం తప్పు చేశానంటే చెప్పరు వాళ్ళు. అదేమంటే మాతో తిరగనంటున్నావు కదా, మాతో తాగనంటున్నావు కదా, మాతో పేకట అంటున్నావు కదా, చీకట్లోకి రాను నేను వెలుగులో ఉంటాను అంటున్నావు కదా, అందుకే నిన్ను వెలివేస్తున్నావు అన్నారన్నమాట. అంటే అని చెప్పాడు. మరి నీకు చూపించిన ఆయన నువ్వు చూసావా అన్నాడు ఈయన. అంటే నువ్వు ఎక్కడ చూడనిచ్చారండి, పాడుమొక చూద్దామని వెనక్కి తిరిగాను, ఇలాగా వచ్చేసి కమ్మేసి నీకు చూపు వచ్చిందంటావా, నీకు చూపు ఎట్టవస్తుందా, పుట్టుగుడ్డోడికే, లోకం పుట్టిన మొదలుకొని మేము ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు ఈ మాట వినలేదే అని అంటున్నారు. అంటే కమ్మేశారు. ఆయన ఎటు వెళ్ళిపోయాడో పాపం వెళ్ళిపోయాడు అని చెప్పాడు. అప్పుడు యేసయ్య అన్నాడు అతనితో, మరి నీకు చూపించిన ఆయన నీకు కనపడితే ఆయనతో ఉంటావా అంటే, ఆయనే కావాలి, ఇంకెవరో వీళ్ళు నాకు ఎందుకు అని చెప్పాడనమాట. ఆయన నాకు కనపడలేదు అంటే అప్పుడు యేసయ్య చెప్పాడనమాట, నీతో మాట్లాడుతున్నది నీకు చూపించిన ఆయన అని చెప్పాడనమాట. అని చెప్పేటప్పటికి అప్పుడు ఇక యేసయ్యని వాటేసేసుకుని, బాబు నువ్వు నాకు చూపించింది ప్రభువా అని చెప్పేసి కౌగులించుకుని, నీవే నాకు కావాలి, వాళ్ళు నాకెందుకు, ఇంకా వాళ్ళతో నాకెందుకు, వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ చీకట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళతో నాకు పని ఉందే, మీరు వెలుగై ఉన్న దేవుడు, నిన్నే నేను వెంబడించుకుంటాను, మిమ్మల్ని నేను ఆరాధించుకుంటాను అని చెబుతున్నాడు అనమాట. వీళ్ళేంటంటే వీళ్ళు ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాటినే చూస్తారు కానీ ఆత్మీయంగా చూడరు. ఆత్మీయంగా వర్ధిల్తాము,
అని ఉండదు వాళ్ళకే. లోకంలోనే బాగుందాం అనుకుంటారు. ఒక జంతువు ఉంది లోకంలో, అది జంతువు పంది. ఎప్పుడు కిందే బాగుందామని చూద్ది, ఎప్పుడు కింద తింటుంది మాట, ఎప్పుడు దానికి దొరికింది తింటూ నాదే రాజ్యం, నేనున్నదే రాజ్యం అనుకుంటుందంట. రాజ్యం ఉంటుందంట, అనుకుంటే చివరికి ఆఖరికి అది పెరిగి పెద్ద అయినాక నలుగురు వచ్చి దాన్ని పట్టుకుని కాడేసుకుని పైకి కర్ర తగిలించి తీసుకెళ్తారు. అప్పుడు చూద్దాయి ఆకాశం వైపు చూద్దామట. అప్పుడు నాకంటే నేను ఇదే రాజ్యం అనుకున్నాను, నాకన్నా ఇంకా రాజ్యం ఉంది పైన అని అప్పుడు చూద్దాంట. అప్పుడు చూస్తే ఏమి లాభం, తీసుకెళ్ళిపోతున్నారు, కోసేస్తారు, కోసేస్తారు, అయిపోయిందిగా, దాని జీవితం అయిపోతుంది. అది ఎప్పుడు తెలుసుకుందే, పైన ఒక రాజ్యం ఉందని చనిపోయే ముందు తెలుసుకుందన్నమాట. అట్లాగే వీళ్ళు అట్టగా ఈ మనుషులు అట్టగా తెలుసుకుంటారన్నమాట. వెళ్ళిపోయే ముందు తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ముసలి వాళ్ళు అయిపోయినాక అన్నీ పొల్లుడిపోయినాక అన్నీ అయిపోయినాక తెలుసుకుంటారన్నమాట. తెలుసుకుని ఇంకేం చేస్తారు అప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు, నీ యవ్వన కాలమునే నువ్వు దేవుణ్ణి నీ సృష్టికర్త స్వరం తెచ్చుకోమంటున్నాడు అన్నమాట యేసయ్య. అలాగే మనం యవ్వన కాలాన్ని యవ్వనస్తులు ఉండగానే దేవుణ్ణి అమ్మడించాలన్నమాట, దేవుణ్ణి గణపరచాలన్నమాట. అంతేగాని అన్నీ అయిపోయినాక మనం ఏం చేయలేము, అక్కడ చేద్దామన్నా. దేవుని స్తోత్రం. అట్లాంటి ఇదులు మనలో అన్నీ అయిపోయినాక మనం ఏం చేస్తాం, ఏం చేయగలం? దేవుని సువార్త వినగలమంటే వెళ్ళగలమా? ఇక్కడ మీటింగ్ పెడుతున్నారంటే వినగలమా? కూర్చోగలమా? అట్లాగే యవ్వన కాలాన్ని దేవుని తెలుసుకోవాలన్నమాట. దేవుని తెలుసుకుని ఎవరు సృష్టికర్త, ఎవరు దేవుడు, వెలుగైన దేవుడు ఎవరో అని తెలుసుకోవాలన్నమాట. తెలుసుకునే కన్నులు వాళ్ళకి లేవు, వాళ్ళ మనోనేత్రాలు లేవు. మనోనేత్రాలు వెలిగించవాలి వాళ్ళకి. ఈ గుడ్డివాడిని గుర్తించబోదు ఎందుకు లెక్క, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడితే ఈ గుడ్డివాడిని గుర్తించేవాళ్ళు అన్నమాట. గుర్తించకుండా ఈ గుడ్డివాడికి మనోనేత్రాలు తెరబడింది, ఇతను గుడ్డివాడే కానీ ఇతనికి మనోనేత్రం తెరబడింది. మనోనేత్రం అని ఉంటుంది, ఆ మనోనేత్రం తెరబడాలి. మూడో నేత్రం కాదు, మనోనేత్రం ఉంటుంది. ఆ మనోనేత్రం తెరబడాలన్నమాట. మనిషికి తెరబడితే అప్పుడు ఏది మంచో ఏది చెడో అప్పుడు గుర్తుపడతారన్నమాట. ఏది చెడో, ఏది మంచో, ఏది మంచి మార్గమో, ఏది మంచో అని అప్పుడు గుర్తుపడతారన్నమాట. అది వెలిగించబడాలి. అది గుడ్డోడికి వెలిగించబడింది. వాళ్ళందరికీ మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి అట్ట మాడుతున్నారు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఒక్కొక్కరు ఉంటారు లోకంలో, వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడే వాళ్ళని బాగుపడిన వాళ్ళు. ఆ దేవుడిని నమ్ముకున్నావా, ఈ దేవుడిని నమ్ముకున్నావా, ఆ దేవుడు ఎవరో అమెరికా దేవుడు, తెల్లోని దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అంటారన్నమాట. ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, ఆయనే నిజమైన దేవుడు, సృష్టికర్త. మాటతో సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. మానవుని స్వహస్తాలతో చేశాడు, జీవాత్మది జీవింపజేశాడు అన్నమాట. ఆయనే నిజదేవుడు, ఆయనే గొప్ప దేవుడు. అలాగే మనం నిజమైన దేవుని తెలుసుకుని ఆ దేవుడిలో జీవిద్దాం. దేవుడు ఇచ్చిన మాట దేవుని జీవించుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడు. ఇప్పటి వరకు నాయన మీరు నాయన మాతో మాట్లాడి మా దేవాన్ని స్తోత్రం నాయన. దాన్ని గొప్పది ఏది మంచో ఏది చెడో తెలుసుకుని అలా నడుచుకునే జీవితాలు ప్రతి ఒక్కటిగా నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుపెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కాబట్టి మంచి స్తోత్రం చెల్లించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.